అమెరికా పర్యటనలో మోదీ ట్రంప్ స్నేహబంధం మరోసారి సుస్పష్టమైంది. ఇతర దేశాలతో కాస్త ఘాటుగానే వ్యవహరిస్తోన్న ట్రంప్ మోదీని మాత్రం స్పెషల్గా చూడడం ఆసక్తికరంగా మారింది. మరి అగ్రనేతల భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు, ఒప్పందాలు ఏంటి? అవి భారత్కు ఏ విధంగా లాభం చేకూర్చనున్నాయి? భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అపూర్వ స్వాగతం, ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో జరిగిన భేటీ మోదీ ట్రంప్ మధ్య ఆత్మీయ బంధానికి మరోసారి అద్దం పట్టింది. అధ్యక్ష సభలు, ప్రధాన ఈవెంట్లతో కూడిన ఫోటో బుక్ అది. ఇందులో ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన హౌడీ మోదీ, ఆ తర్వాత 2020లో ట్రంప్ భారత్ కు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని రాసి ట్రంప్ సంతకం చేశారు. అనంతరం పుస్తకంలోని పేజీలను తిప్పుతూ వీరిద్దరూ ఉన్న ఫోటోలను మోదీకి స్వయంగా చూపించారు. ఈ దృశ్యాలన్నీ భారత్, అమెరికా మధ్య ఉన్న సత్సంబంధాలకు, మోదీ ట్రంప్ మధ్య ఉన్న పటిష్టమైన అనుభూతికి తార్కాణంగా నిలిచాయి. వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఇద్దరు నేతలు రెండు దేశాల మధ్య వాణిజ్యంలోని అసమానతలపై చర్చించారు. రెండు దేశాల మధ్య మెరుగైన ఆర్థిక సహకారం గురించి మాట్లాడారు. అయితే ట్రంప్ పరస్పర సుంకాలను ప్రకటించిన కొద్దిసేపటికే ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు. ఇది అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన భారత్ పై కూడా ప్రభావం చూపుతోందన్న విశ్లేషణలు వినిపించాయి. అయితే భారత్ తో అమెరికా అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతోందని ట్రంప్ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. కాగా రెండు దేశాలు ఇంధనంపై ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారతదేశానికి అమెరికా చమురు, సహజ వాయువు సరఫరాదారుగా మారబోతోందన్నారు ట్రంప్. కాగా భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ట్రంప్ లాగే తాను భారత్ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టమని, తాము రెట్టింపు వేగంతో పనిచేస్తామని మోదీ అన్నారు. I2U2 के तहत हम इकोनॉमिक कॉरिडोर और कनेक्टिविटी इंफ्रास्ट्रक्चर पर मिलकर काम करेंगे. आतंकवाद के खिलाफ लड़ाई में भारत और अमेरिका दृढ़ता से साथ खड़े रहे हैं. हम सहमत हैं कि सीमा पार आतंकवाद के उन्मूलन के लिए ठोस कार्रवाई आवश्यक है. అటు అక్రమ వలసదారుల విషయంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని తెలిపారు. యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారని, డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి కొంతమంది వలసదారులను మోసం చేస్తున్నారని మోదీ అన్నారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నాల్లో భారత్ కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. जहां तक भारत और अमेरिका का सवाल है, हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है. लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है. ये सामान्य परिवारों के बच्चे होते हैं, उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं, उनको गुमराह करके लाया जाता है. और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर మోదీ అమెరికా పర్యటన భారత రక్షణ రంగానికి కీలకంగా మారింది. సరిహద్దుల్లో చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ఒప్పందాలు చేసుకున్నారు. భారత్ కు అధునాతన F-31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.
అంతేకాకుండా ఇరు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలపై దేశాధినేతలు చర్చించుకోవడం భారత్ కు రక్షణ పరంగా మరింత బలాన్ని చేకూర్చింది. ఈ ఏడాది నుంచి భారత్ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామని ట్రంప్ తెలిపారు. ఇక ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుల్లో ఒకరైన తహూర్ రానాను భారత్ కు అప్పగించడానికి ట్రంప్ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పుడు అతను భారతదేశానికి తిరిగి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రధాని మోదీ ట్రంప్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక అమెరికా పర్యటనలో భాగంగా మోదీ ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తో భేటీ అయ్యారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై ఎలాన్ మస్క్ తో చర్చలు జరిపారు. మొత్తానికి ప్రధాని అమెరికా పర్యటన భారత్ కు ఆశాజనకంగా సాగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.